హాయ్ ఫ్రెండ్స్, మనం రోజూ మన వంటింట్లో వాడే వంట నూనె, అదే మన ఆహారానికి రుచినిచ్చే, మన ఆరోగ్యానికి తోడ్పడే నూనె వెనుక ఒక చీకటి నిజం దాగి ఉందని మీకు తెలుసా? మనకు తెలియకుండానే కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ఈ నూనెను విషంగా మార్చి మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది కేవలం కల్తీ కాదు, ఒక పెద్ద వంట నూనె మాఫియా. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడిన నూనెను సేకరించి దాన్ని ప్రమాదకరమైన రసాయనాలతో శుద్ధి చేసి మళ్లీ కొత్త నూనెలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఈ నూనె ఎంత ప్రమాదకరమో, దీని వెనుక ఉన్న రసాయన రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాడిన వంట నూనెను పారవేయడం అనేది ఒక పెద్ద సమస్య. దీన్ని సక్రమంగా పారవేయకపోతే పర్యావరణానికి చాలా నష్టం. అయితే దీన్ని కొందరు మాఫియా సభ్యులు అవకాశంగా మలచుకుని అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. వీరు చేసే పనులేంటంటే, ముందుగా హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుండి వందల లీటర్ల వాడిన నూనెను అతి తక్కువ ధరకు కొంటారు. ఈ నూనె ఇప్పటికీ అనేకసార్లు వేడి చేయబడి, రంగుమారి, కలుషితమై ఉంటుంది. సేకరించిన ఈ నూనెను పెద్ద పెద్ద ట్యాంకుల్లోకి పోసి స్థూలమైన వ్యర్థాలను, అంటే ఆహారపు మొక్కలు, గ్రిట్ను తొలగించడానికి ఒక మోస్తరు వడపోత చేస్తారు. ఇది కేవలం ఉపరితలం శుభ్రం చేయడమే. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఈ నూనెను కొత్త నూనెలా మార్చడానికి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను వాడుతారు. ఈ మాఫియా వాడే రసాయనాలు పరిశ్రమలలో లేదా చాలా తక్కువ నాణ్యత గల శుద్ధి ప్రక్రియల్లో ఉపయోగిస్తారు. మనుషులు తినే నూనెను శుభ్రం చేయడానికి ఇవి అస్సలు వాడకూడదు. 1. సోడియం హైడ్రాక్సైడ్, అంటే కాస్టిక్ సోడా. ఈ రసాయనాన్ని నూనెలోని చెడు వాసన, పులుపు, అంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్తో చర్య జరిపి సబ్బులాంటి పదార్థాలను, అంటే సోప్ను ఏర్పరుస్తుంది. ఇది తీవ్రమైన క్షార పదార్థం. ఆహారంలో దీని అవశేషాలు ఉంటే జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పొట్టలో మంట, వాంతులు, కడుపు నొప్పికి దారితీస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకం కావచ్చు. 2. బ్లీచింగ్ ఏజెంట్స్, ఉదాహరణకు బ్లీచింగ్ క్లే, యాక్టివేటెడ్ కార్బన్. వాడిన నూనె ముదురు రంగులో ఉంటుంది. దాన్ని కొత్త నూనెలా పసుపు లేదా లేత రంగులోకి మార్చడానికి ఈ బ్లీచింగ్ ఏజెంట్లను వాడతారు. ఇవి రంగును పీల్చుకుంటాయి. ఇవి కేవలం రంగునే మారుస్తాయి తప్ప నూనెలో ఏర్పడిన విషపూరిత పదార్థాలను తొలగించలేవు. ఈ బ్లీచింగ్ ఏజెంట్ల అవశేషాలు నూనెలో ఉండిపోతే అవి శరీరంలో విషతుల్యంగా మారి క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది. 3. యాసిడ్ ట్రీట్మెంట్, ఉదాహరణకు సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్. నూనెలోని తేమను, కొన్ని మలినాలను తొలగించడానికి కొన్ని యాసిడ్లను ఉపయోగిస్తారు. ఇది నూనెను క్లియర్ చేయడానికి సహాయం చేస్తుంది. యాసిడ్ అవశేషాలు నూనెలో ఉండిపోతే అవి జీర్ణ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు సృష్టించి అల్సర్లకు దారితీస్తాయి. ఈ ప్రక్రియ వల్ల నూనెలోని పోషక విలువలు పూర్తిగా పోతాయి. 4. డియోడరైజేషన్, అంటే వాసన తొలగించడం. వాడిన నూనెలో ఒక రకమైన పులిసిన లేదా అసహ్యకరమైన వాసన ఉంటుంది. దీన్ని తొలగించడానికి అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని రసాయనాలను లేదా ఆవిరిని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో నూనెలోని సహజమైన పోషకాలు పూర్తిగా నశించిపోతాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ రసాయన ప్రక్రియల తర్వాత నూనెను కొత్త సీసాల్లో, ప్యాకెట్లలో నింపి ప్రసిద్ధి బ్రాండ్ల పేర్లతో లేదా తక్కువ ధరలకు అమ్మి ప్రజలను మోసం చేస్తారు. ఇలా రీసైకిల్ చేసిన, రసాయనాలతో కల్తీ చేసిన నూనెను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు అపారమైనవి. 1. క్యాన్సర్. నూనెను పదే పదే వేడి చేసినప్పుడు మరియు రసాయనాలతో శుద్ధి చేసినప్పుడు పాలిసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు మరియు యాక్రిలమైడ్, అంటే క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇవి జీర్ణ వ్యవస్థ, కాలేయం, కిడ్నీ క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉంది. 2. గుండె జబ్బులు. రీసైకిల్ చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, అంటే ఎల్డిఎల్ స్థాయిలను పెంచి రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టించి గుండెపోటు, స్ట్రోక్ లాంటి తీవ్రమైన గుండె జబ్బులకు దారితీస్తాయి. 3. కాలేయం, కిడ్నీ దెబ్బతినడం. ఈ నూనెలోని విషపదార్థాలు కాలేయం మరియు కిడ్నీలపై తీవ్రమైన భారాన్ని మోపుతాయి. కాలేయం పనితీరు దెబ్బతిని కాలేయ వ్యాధులు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. 4. జీర్ణ సమస్యలు. రసాయన అవశేషాలు కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్ణం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. 5. రోగనిరోధక శక్తి తగ్గడం. శరీరంలో విషపదార్థాలు పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. 4. నరాల సంబంధిత సమస్యలు. కొన్ని అధ్యయనాలు ఈ నూనె వాడకం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని సూచిస్తున్నాయి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వంట నూనె మాఫియా ఎంత ప్రమాదకరమో. ఈ విషచక్రం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1. ధర చూసి మోసపోకండి. తక్కువ ధరకే వస్తున్న నూనె పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రసిద్ధి చెందిన నమ్మకమైన బ్రాండ్లను మాత్రమే కొనండి. 2. ప్యాకేజింగ్ గమనించండి. ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా, లేబుల్ పాతదిగా లేదా అస్పష్టంగా ఉన్నా కొనకండి. 3. హోటల్స్లో గమనించండి. మీరు వెళ్లే రెస్టారెంట్లలో నూనె రంగు, వాసన గమనించండి. ఒకవేళ చాలా ముదురు రంగులో ఉంటే అక్కడ పదే పదే ఒకే నూనె వాడుతున్నారని అర్థం. 4. అవగాహన కల్పించండి. ఈ విషయం గురించి మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బు ఆశతో మన ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి మాఫియాను అంతం చేయడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ముఖ్యమైన విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.